Welcome to Smart Tech Solutions. Today we will discuss about the problem 2sum, which is the first problem in the lead code. Now we will see the problem. Given an array of integer nums and an integer target, return indices of two numbers such that they add up to the target. ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు అండ్ ఆ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో ఒక టార్గెట్ ఇస్తారనమాట. మనం ఏం చేయాలంటే మనం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఇండిసెస్లో టూ నెంబర్స్ ఇండిసెస్ రిటర్న్ చేయాలి. ఆ టూ నెంబర్ ఇండిసెస్ ఎలా ఉండాలంటే ఆ టూ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మనకు టార్గెట్ వాల్యూ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే ఎగ్జాంపుల్ 1లో మనకి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేంటివి 2, 7, 11 and 15 అండ్ ఇచ్చిన టార్గెట్ ఏమిటిది 9. సో అవుట్పుట్ ఒకసారి చూసినట్లయితే 0,1 0,1 ఎందుకు వచ్చిందంటే 0 అనేది 2 యొక్క ఇండెక్స్ అనమాట అండ్ 1 అనేది 7 యొక్క ఇండెక్స్. 2 + 7 ఎంత 9 అండ్ 9 అనేది మన టార్గెట్. సో అందుకని అవుట్పుట్లో 0,1 వచ్చింది అనమాట. అండ్ ఎగ్జాంపుల్ 2 చూసినట్లయితే ఇక్కడ మనకిచ్చిన నమ్స్ ఏంటివి 3, 2 and 4 అండ్ టార్గెట్ ఈజ్ 6. ఒకసారి అవుట్పుట్ చూసినట్లయితే 1,2 ఇండెక్స్ 1 అండ్ ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూస్ యాడ్ చేస్తే మనకి టార్గెట్ వచ్చిందనమాట. ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూ ఎంత 2 అండ్ ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూ 4 అండ్ 2 + 4 6. సో అందుకని అవుట్పుట్ మనకి 1,2 వచ్చింది. దీన్ని చేయడానికి చాలా వేస్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. బట్ మనం ఏం చేస్తామంటే ఎలాంటి హై టెక్నిక్ వాడకుండా జస్ట్ మనకు తెలిసిన కోర్ టాపిక్లోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి ఆలోచించినట్లయితే ఒకసారి చూడండి 2, 7, 11, 13 అండ్ టార్గెట్ ఈజ్ 9. మనం 2 + 7 అండ్ 7 + 11, 11 + 13 అలా చేసుకుంటూ వెళ్ళే బదులు ఒకసారి రివర్స్లో ఆలోచించండి. 9 - 7 ఎంత 2, 9 - 7 2 అండ్ ఆ 2 అనేది రిమైనింగ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. అండ్ అలాగే 9 - 2 7 ఆ 7 అనేది రిమైనింగ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఈ లాజిక్ వాడి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్టెప్స్ ఏంటివంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇటరేట్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే దిస్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన టార్గెట్లోంచి ఎలిమెంట్ని సబ్స్ట్రాక్ట్ చేయడం. సో సబ్స్ట్రాక్ట్ ద వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్ ఫ్రమ్ ద టార్గెట్. సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. స్టోర్ ఇట్ ఇన్ వన్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ స్టోర్ చేసుకున్న వాల్యూ మన రిమైనింగ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తాం. రిమైనింగ్ లిస్ట్లోనే ఎందుకు చెక్ చేస్తున్నాం అంటే ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే రిటర్న్ ద టూ నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు టార్గెట్. హియర్ వీ హ్యావ్ టు రిటర్న్ టూ నెంబర్స్, నాట్ ద సేమ్ నెంబర్. సో అందుకని రిమైనింగ్ వాల్యూ వచ్చిన సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ రిమైనింగ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. అండ్ చెక్ ద రిమైనింగ్ వాల్యూ ఇన్ ద లిస్ట్. నెక్స్ట్ ఇఫ్ ఒకవేళ ఇండెక్స్ డిఫరెంట్ అయితే మనం దాన్ని రిటర్న్ చేయాలి. సో ఇఫ్ ఇండెక్స్ ఆఫ్ ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఒరిజినల్ వాల్యూ దెన్ రిటర్న్. సో ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం ఒకసారి కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి ఇటరేట్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్. మనకి ఇక్కడ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలుసు కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలంటే ఆ నమ్స్ ఇచ్చిన లిస్ట్ యొక్క నమ్స్ లెంత్ ఎంత అయితే మనం అన్నిసార్లు ఇటరేట్ చేయాలి. సో దాని లెంత్ తీసుకుంటాం.
లెంత్ ఆఫ్ నమ్స్. ఓకే, ఇటరేట్ చేశాక సెకండ్ స్టెప్ ఏంటి, సబ్స్ట్రాక్ట్ చేసే టార్గెట్ నుంచి మనం ఎలిమెంట్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం. దానికి మనం రిమైనింగ్ వాల్యూ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వాల్యూలో టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, ఇఫ్ ఆ రిమైనింగ్ వాల్యూ కనుక లిస్ట్లో ఉంటే అండ్ ఆల్సో ఆ రిమైనింగ్ వాల్యూ ఆ ఐకి నాట్ ఈక్వల్ అయితే, ఇఫ్ I is not equal to nums dot index of అప్పుడు ఏం చేయాలి, ఆ రెండు రిటర్న్ చేసేయాలి. రిటర్న్ I కామా nums dot index of రిమైనింగ్ వాల్యూ. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. యా, పబ్లిక్ టెస్ట్ కేసెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఒకసారి సబ్మిట్ చేద్దామండి. ఇక్కడ 63కి 63 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. అండ్ ఈ కోడ్లో మనం చూసినట్లయితే ఎలాంటి సూపర్ టెక్నిక్ కానీ కాంపిటేటివ్ కోడింగ్ టెక్నిక్ కానీ వాడలేదు. జస్ట్ మనకు తెలిసిన ఒక ఫర్ లూప్ అండ్ ఇన్ ఆపరేటర్ అండ్ దెన్ ఇండెక్స్, ఈ 3 యూస్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసామన్నమాట. ఇలాంటి మరిన్ని సొల్యూషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.